సోదరి నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య, వాడు మోసం చేశాడు అన్నయ్య. ఎవడు మోసం చేశాడు? అదేనన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు అన్నయ్య. పెళ్లి కూడా చేసుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అన్నయ్య. నేను ఇది అన్యాయం కదా, ఇది నేరం కదా, ఇది తప్పు కదా అని చెప్పి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి అంటున్నాడు అన్నయ్య. నేను మోసపోయాను అన్నయ్య. అప్పుడు నేను అన్నాను, మోసపోవడం ఏమిటి? ఈ పెళ్లి కుదిర్చిన పెద్దలను పిలిపించో, పెద్దలతో మాట్లాడో. మీరే కదా ఈ అబ్బాయిని చూసి పెళ్లి కుదిర్చింది. ఇప్పుడు నన్ను మోసం చేసి మరొక దాన్ని పెళ్లి చేసుకోబోతున్నారు, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి పెళ్లి కుదిర్చిన పెద్దలు ఉంటారు కదమ్మా, వాళ్ళకి చెప్పో. మా పెళ్లిలో పెద్దలు ఎవరు లేరన్నయ్య. సరే, అమ్మ నాన్న ఉన్నారు కదా, మీ అమ్మ నాన్న ఉన్నారు, అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, అందరి సమక్షంలో పెళ్ళయింది కాబట్టి పెద్దవాళ్ళతో మాట్లాడో. అన్నయ్య, మా పెళ్ళప్పుడు మా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు లేరు అన్నయ్య. సరే, కనీసం స్నేహితులన్నా తగలడి ఉంటారు కదా, కనీసం ఆ స్నేహితులన్నా పిలిపించి, చూడండి నన్ను నా కూడా పడ్డవాడు, నన్ను ప్రేమించానని చెప్పిన వాడు నన్ను ఇప్పుడు వదిలిపెట్టేసి మీ మధ్య పెళ్లి చేసుకున్నాడు కదా, కాబట్టి ఒక్కసారి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి మా స్నేహితులతో నా మాట్లాడు. అన్నయ్య, మా పెళ్ళప్పుడు స్నేహితులు కూడా ఎవరు లేరు అన్నయ్య. ఎక్కడ చేసుకున్నావు తల్లి పెళ్ళి? మా బెడ్రూమ్లో చేసుకున్నావు అన్నయ్య. అందుకే వాడు పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. ఏం చేసి వెళ్ళాడు? పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. బుద్ధుందా? పెళ్ళి అని అంటే బెడ్రూమ్లో జరిగేది కాదు. పెళ్ళి అని అంటే 4 గోడల మధ్య జరిగేది కాదు. పెళ్ళి అని అంటే మీ ఇద్దరు దండలు మార్చేసుకునేది కాదు. పెళ్ళి అని అంటే ఐ లవ్ యూ చెప్పేసుకునేది కాదు. పెళ్ళి అని అంటే 2 కుటుంబాల మధ్య ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైన అనుబంధం. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అయ్యా అంటే, కొడుకు పెళ్లి చేసేసుకుంటున్నాడు, అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నాడు, ఇద్దరు దండలు మార్చేసుకొని తలుపు తడితే అమ్మాయిని తలుపు తీసింది. చూస్తే ఎదురుగుండా కొడుకు చేసుకున్న పెళ్ళాం. ఏంట్రా, ఎవరి అమ్మాయి? మమ్మీ, ఈ కోడలు మమ్మీ. కోడలు ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుని వచ్చాం మమ్మీ. కానీ పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకుని చేసిన తర్వాత కనీసం కన్న తల్లికి కన్న తండ్రికి కూడా కొడుకు పెళ్లి చూసే అవకాశం కూడా ఈ రోజుల్లో కొంతమంది దుర్మార్గులు ఇవ్వట్లేదండి. ఎంత దారుణం! కని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకురాలు చేసినటువంటి తల్లికి తండ్రికి కనీసం తమ కూతురు పెళ్లి కూడా చూసుకునే అవకాశం ఇవ్వట్లేదండి కొంతమంది దుర్మార్గులు, దౌర్భాగ్యులు. ఎంత దారుణం! కల్వరి టెంపుల్లో ఉన్న తమ్ముళ్ళో చెల్లెళ్ళో పెళ్ళి అనేది 4 గోడల మధ్య జరిగేది కాదు, ఒక చెట్టు కింద జరిగేది కాదు. కేవలం నువ్వు ఆ అమ్మాయి దండలు మార్చేసుకుంటే అయ్యేది కాదు. పెళ్ళి అనేది పరిశుద్ధమైంది, అది ఘనమైంది. నీ కుటుంబ సభ్యుల మధ్య, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య, పరిశుద్ధ సమాజం మధ్య, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అందరి సంతోషం మధ్య జరిగేది పెళ్ళి. అంతేగాని దండలు మార్చేసుకొని ఇంటికొచ్చి మమ్మీ పెళ్లి చేసేసుకున్నాం అంటే ఏ తల్లి ఏ తండ్రి గుండె తల్లడిల్లిపోదు? ఒకసారి ఆలోచించండి.